హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే. సో మనం ప్రీవియస్గా టాపిక్ నేర్చుకున్నాం కదా, జస్ట్ అరే. సో అరేస్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అంటే ఎలా అంటే నేను స్లైడ్స్ చేసి చూపిస్తాను చూడండి. సో మనము ప్రీవియస్గా నేర్చుకున్నది A=10 20 అంటే దీనికి ఒక అర్థం లేదనమాట. 10 వాల్యూ దేనికైనా అర్థం లేదు. సో 20 వాల్యూ దేనికైనా అర్థం లేదు, 30 వాల్యూ దేనికైనా అర్థం లేదు. ఇట్లాగే హరి, సన్నీ, టామ్ అనేది వీటికి ఏమీ అర్థం అనేది లేదు. జస్ట్ మనం ఏం చేసినాం, అరేలో స్టోర్ చేసుకున్నాం అంతే. కానీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి దానికంటూ ఒక రీజన్ ఉంటుంది. అది ఏమి అనేది చెప్పిస్తాను. సో ఇక్కడ చూడండి, ఒక టేబుల్ గీసాను. సో ఇదే టేబుల్ నేను జావాస్క్రిప్ట్లో చేసి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేము, ఏజ్, జెండరు, క్లాసు. అంటే హరి 18 ఏజ్, మెయిల్, బీకామ్. అట్లాగే సన్నీ 19 మెయిల్, బీజేఎస్. అట్లా మనము ఒక అరే అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి ఈ మల్టీ డైమెన్షనల్ అరే యూజ్ అవుతుంది అనమాట. సో నేను చూపిస్తాను. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఓకేనా. సో ఇది సో A సో ఒక ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ చూడండి క్లోజ్ బ్రాకెట్ బయట వచ్చేసింది. సో ఇది మెయిన్ బ్రాకెట్ అనమాట, అంటే హోల్ బ్రాకెట్ ఇది, అంటే మొత్తానికి, ఓకేనా. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, సో గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి ఇంటర్నల్ వాల్యూ, అంటే ఇది మల్టీ డైమెన్షన్. ఇది వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే సింటాక్స్ అనమాట. సో ఇలానే మనం రాయాలి, ఓకేనా. సో మనం ఏదైనా ఇవ్వని, సో దానికి ఒకటి కామా అని ఇవ్వాలి. ఒక అరే చేసాము. సో ఒక అరే చేస్తే దీనికి కామా, నెక్స్ట్ ఇంకొక అరేకి కామా, ఇంకొక అరేకి కామా. ఇక్కడ కామా ఇవ్వకూడదు, అంటే కామా ఇస్తే ఇంకోటి ఉందని అర్థం, ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ఇండెక్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి అవుటర్ ఇండెక్స్. చూడమ్మా, ఇది అవుటర్ ఇండెక్స్. 0 1 2 3 అనేది అవుటర్ ఇండెక్స్, 0 1 2 3 అనేది ఇండర్ ఇండెక్స్, ఓకేనా. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో మనం ఫర్ లూప్లో నేర్చుకున్నాం, నస్టెడ్ ఫర్ లూప్లో నేర్చుకున్నాం. ఐడియా ఉంది కదా. ఏబి అనేది ఏ అనేది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లోపల. సో ఇన్నర్ లూప్ అనమాట, అవుటర్ లూప్, ఇన్నర్ లూప్, ఓకేనా. మనం నేర్చుకున్నాం. సో దీన్ని మనం ప్రాక్టికల్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ఓకేనా. సో మీకు ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది, సో చెప్తే అర్థం కాదు. సో నేను టైం అవుతుందని నేను ముందుగానే ఒకటి టైప్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని మనం లైవ్ చేద్దాం, ఓకే. సో లైవ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇవ్వాలంటే ఏమని ఇస్తాం, ఓకేనా. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకే. సో అరే అని ఇస్తాం అంతే, జస్ట్ అరే. చూడండి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ అరేని ఇలా డిస్ప్లే చేస్తాం. సో ఇలా డిస్ప్లే చేస్తే అర్థం కాదు కదా. సో స్టెప్ బై స్టెప్ చేయాలి కదా. సో దానికి మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో ఫర్ ఏ ఈజ్ వేర్ ఏ ఈక్వల్స్ టు 0, ఓకేనా. ఏ లెస్ దాన్ 4. సో 4 ఉన్నాయి కాబట్టి ఏ లెస్ దాన్ 4, ఓకేనా. ఏ ప్లస్ ప్లస్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఇన్నర్ లూప్లోకి వేసేద్దాం, ఓకేనా. చూద్దాం ఇది ఎలా వస్తుందో చూద్దాం, ఓకే. చూడండి, సో సేమ్ ఇలానే వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంకొక లూప్ రెడీ చేసుకోవాలి. సో ఫర్ ఇంకొక లూప్ వేర్ బి ఈక్వల్స్ టు 0, ఓకేనా. బి లెస్ దాన్ 4, బి ప్లస్ ప్లస్, ఓకే. చాలండి. సో ఈ ఇన్నర్ లూప్లో ఈ అరేని వేసేస్తాం, ఓకే. ఈ అరేని వేసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ అరేస్ వచ్చేసి మొత్తం అరే ఉంది కదా. సో నేను అరే ఆఫ్ ఏ మరి అరే ఆఫ్ బి, సో ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ కావాలి అని అనిపిస్తాం. సో ప్రింట్ అయినాయి, కానీ స్టెప్ బై స్టెప్ కావాలి కదా. స్టెప్ బై స్టెప్ కావాలంటే ఈ ఇన్నర్ లూప్ నెక్స్ట్ మనం డాక్యుమెంట్ డాట్ రైట్ బిఆర్ ట్యాగ్ ఇస్తాం. సో బిఆర్, సో బ్రేక్ ట్యాగ్. చూడండి వచ్చేసిందా. సో ఇక్కడ స్పేస్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ప్లస్ స్పేస్ అని ఇస్తాను. చూడండి వచ్చేసింది కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఓకేనా. ఇది ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే
దీన్ని టేబుల్గా క్రియేట్ చేయాలి. అవునా, ఒక టేబుల్లో వేయాలి. ఈ టేబుల్లో వేయాలంటే మనము ఏం చేయాలంటే మనకి టేబుల్ అనే ట్యాగ్ వచ్చి ఉండాలి. సో HTMLలో టేబుల్ అనే ట్యాగ్ వచ్చి ఉండాలి. సో అది రావాలంటే మనకి HTML వచ్చి ఉండాలి. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టేబుల్ ట్యాగ్ ఇస్తాను నేమి. సో టేబుల్ బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్. ఓకేనా, సో 1 పిక్సెల్. ఓకేనా, నెక్స్ట్ చాలండి, బార్డర్ 1 పిక్సెల్. సో సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలమ్మా ఇక్కడ. సో ఎందుకంటే మల్టిపుల్ డబుల్ కొటేషన్స్ పనిచేయదు ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ దీన్నే నేను అవుటర్ లూప్కి అంటే అవుట్ సైడ్ చేయాలి కదా. సో టేబుల్ ట్యాగ్ అనేది అవుట్ సైడ్ కూడా చేయాలి. సో కింద అంటే ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది తీసేసి క్లోజ్ ట్యాగ్ వేయాలి. సో క్లోజ్ ట్యాగ్ తెలుసు కదా. సో క్లోజ్ ట్యాగ్ అంటే స్లాష్ అని ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు టేబుల్ అయిపోయింది. టీఆర్ అంటే ఏమి, టేబుల్ రోమా. సో టీఆర్ అనేది టేబుల్ రో. సో ఇక్కడ ఇచ్చేస్తాం. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్గా అంటే అంతేగా. సో /TR. సో మనం బ్రేక్ ట్యాగ్ ఇవ్వకూడదు ఇక్కడ. సో TD ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలి. అర్థమైంది ఇప్పుడు. సో ఇక్కడ TD ఇవ్వాలి. ఎట్లా ఇస్తామంటే TD, ఇక్కడ ఈ లాస్ట్లో వచ్చేసి /TD ఇక్కడ. సో చూడండి వచ్చేసింది. సో దీనికి మనం ప్యాడింగ్ తీసేయాలి. సో సెల్ ప్యాడింగ్ అంటారు దాన్ని. సో సెల్ ప్యాడింగ్ ఇలాంటి సెల్ స్పేసింగ్ 0 పిక్సెల్స్. చూద్దాం, 0 పిక్సెల్స్ రాలేదు. ఇక్కడ 0 ఇద్దాం. సో 0 వచ్చేసింది. ఇక్కడ 1 పిక్సెల్ ఇద్దాం. సో ఇక్కడ 1 ఇవ్వాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 0. ఇక్కడ సరే. ఓకే, సో ఇక్కడ 2 పిక్సెల్స్ ఇస్తాం. ఓకే, అర్థమైంది కదా. సో బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్స్ ఇది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే, ఇప్పుడు మనకి అరే ఏముంది 4 అని మనకు తెలుసు. అంటే ఇక్కడ 1 2 3 4 అని మనకు తెలుసు. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు నేను స్టూడెంట్ డేటా వచ్చేసి నేను 100 ఇస్తాను, లేదంటే 200 ఇస్తాను, మనకు తెలియదు. ఎన్ని ఇస్తానో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ ఈ 4 అనేది తీసేయాలి. సో ఇప్పుడు 4 అని తీసేస్తాను. తీసేసే ముందు దీనికి ఒకసారి కామెంట్ ఇస్తాను. ఓకే, సో కామెంట్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, కామెంట్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను డాక్యుమెంట్ డాట్ రైట్, సో అరే డాట్ లెంత్. సో అరే డాట్ లెంత్ చూడండి, అరే డాట్ లెంత్ ఎంత ఉంది, 4. అంటే మనం ఇచ్చిన అరే వచ్చేసి లెంత్ ఎంత 4 అని. అర్థమైందా? అదే ఇక్కడ నేను చేసేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 4 బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4కి బదులు ఇక్కడ అరే డాట్ లెంత్ అని ఇస్తాం అంతే. ఓకేనా, అరే డాట్ లెంత్. మరి ఇక్కడ ఏమి ఇస్తాము అంటే ఇక్కడ అరే ఆఫ్ ఏ డాట్ లెంత్ అని ఇస్తాం. అంటే దీని యొక్క లెంత్ అనమాట, ఈ అరే మొత్తం లెంత్. ఇప్పుడు మనం చూద్దాం. సో సేవ్ చేస్తే వచ్చేసింది కదా. నేను ఇంకోటి యాడ్ చేస్తున్నాను. ఏం యాడ్ చేస్తున్నాను, ఇక్కడ ప్రేమ్ ఏజ్ వచ్చేసి 28, మెయిల్, బీటెక్. చూద్దాం. చూడండి ఆటోమేటిక్ యాడ్ అయింది. అంటే ఇక్కడ నేను 5 కానీ 4 కానీ ఏమి ఇవ్వలేదు, డాట్ లెంత్ ఇచ్చాను. సో లెంత్ అంటే ఏంది, దాని యొక్క మొత్తం అరే అన్నమాట. అర్థమైంది? అలా ఎన్నైనా ఇచ్చుకుంటూ వెళ్తే అది యాడ్ అవుతూ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది సింపుల్. సో మల్టీ డైమెన్షనల్ చాలా సింపుల్. ఫస్ట్ అరేస్ తెలుసుకోవాలి. అరేస్ తెలుసుకున్నాక మల్టీ డైమెన్షనల్కి వచ్చేసారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.